कृत्वा ऊर्ध्वकेशी विरूपाक्षी मांसशोणितभक्षणे इष्टदेवे शिखा वन्दे चामुण्डे ह्यपराजिते शिखां बध्नेयात् एकशतंष्टमहाकाया कल्पां तदानोपमं भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि गणेश विग्रहं भैरवानुज्ञां गृह्णीयात् सर शल्यं ఉందా పైకి भैरवानु निवेदयामि अथा करो प्रक्षाल्य शैलेश कुमार नक्षत्र मृगशिरा नक्षत्र मिथुनराशौ शैलेश कुमार नामधेयस्य यजमानस्य तनुजा विशाखा नक्षत्र वृश्चिकराशौ जातायाः तनुजा नाम्याः श्रद्धा शैलेश श्रावण नक्षत्रे मकर राशौ जातायाः यजमानस्य सहकुटुम्बानां सहपरिवाराणां सबन्धुवादनानां सकलक्षेमस्थैर्थ योग्यता सिद्ध्यर्थं ये ग्रहस्थानेषु स्थिताः तेषां ग्रहाणां शुभेकादशस्थानफलाप्त्यर्थं अग्निभय राजभय जोरभय सर्पभय विषसर्पभय आदि समस्त विधमानानि योक्त्यर्थं धन कनक वस्तुवाहनादि वृद्ध्यर्थं लक्ष्म्याः स्थिरता स्थिरता सिद्ध्यर्थं उद्योग व्यवहार व्यापार आरोग्य विद्या क्षेत्रादिषु दिनेन्द्रियमृत्यर्थं लक्ष्मी निवारणद्वारा महालक्ष्म्याः स्थिरता सिद्ध्यर्थं विशेषतः केदारेश्वर स्वामिनः पूर्णानुग्रह पूर्णप्रसाद सिद्ध्यर्थं महागणपति महाकाली महालक्ष्मी महासरस्वत्याः पार्वत्याः पूर्णानुग्रह पूर्णप्रसाद सिद्ध्यर्थं समस्त सन्मंगलाप्त्यर्थं सौमंगल्याभिवृद्ध्यर्थं मनसेच्छित कामना सिद्ध्यर्थं केदारेश्वरदाख्यं कर्म आचार्य ब्राह्मणमुखेन कारयिष्ये ఇప్పుడు చేసినది సంకల్పం అంటాం ఏం కామయతే కామం సంతం ప్రాప్నోతి నిశ్చితం ఈ వ్రతం ఎటువంటి వ్రతం అంటే ఎవరైతే ఏది కోరుకుంటారో వాళ్ళకి అది దొరుకుతుంది అన్నమాట పార్వతీదేవి ఏం కోరుకుంది నాకు ఆ శివుడు దేహంలో అర్ధదేహం నాకు కావాలని కోరుకుని వ్రతం చేసింది కాబట్టి అప్పుడు అనుగ్రహం మహాగణపతి అనుగ్రహం నవగ్రహ దేవత అనుగ్రహం మాకు ఉండాలా ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మంచిగా నెమ్మదిగా మమ్మల్ని చూసుకోవాలని ప్రార్థన చేసుకుని రైట్ హ్యాండ్ లో వేసుకోండి साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे सद्गुरुभ्यो नमः అక్కడ అక్షంతలు వేసి నమస్కారం అక్కడ నుంచి వేయండి సార్ అక్షంతలు వేయండి సద్గురుభ్యో నమః అనుజ్ఞాం దేహి మళ్ళీ చేతుల్లో అక్షంతలు పూలు కాశ్మీరికా ఫల బహుబీజ ఫల నారంగ ఫల బహుబీజ ఫల నారంగ ఫల बहुबीज बला कदली नैवेद्यं निवेदयामि प्रथमात्मने स्वाहा द्वितीयात्मने स्वाहा तृतीयात्मने स्वाहा चतुर्थात्मने स्वाहा पंचमदेवात्मने नमः चंदनं समर्पयामि भूगि फलसमं विलासी लोकरक्षकम् अनायकैकनायकं विनाशिकानदाशुभाशुनाशकं नमामि तं विनायकम् नते करातिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं नताधिकापदुत्थरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं करे तरोदरं वदं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् जय गणेश पाहि माम् जय गणेश रक्ष माम् जय गणेश पाहि माम् जय गणेश रक्ष माम् महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ప్రార్థన చేసుకుని మహాగణపతికి కొంచెం దేవుని సార్ లేసి మహాగణపతి పాదాలకు పెట్టి నమస్కారం చేయండి.
ఒక చిన్న న్యూస్ పేపర్ ఉంటే ఇవ్వండి అమ్మా. లేకపోతే ఒక శంఖం ఏమైనా ఉందా ఇంట్లో? లేదు కదా? అది కాదు, పూజ చేయాలి. ప్రతినిత్యం పూజ చేస్తే మాత్రం పూజ చేయలేదు కదా, ఆ శంఖాన్ని ప్రార్థన చేసుకోండి. శంఖం చంద్రార్కదైవత్యం మధ్యే జాగృదైవతం పృష్ఠే ప్రజాపతిస్తత్రాగ్రే గంగా సరస్వతి త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య జ్ఞేయ శంఖే తిష్టంతి ప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజయేత త్వం పురాం సాగరోత్పన్నో విస్మార్తతః కరే నమామి సర్వదేవేశ్చ పాంచజన్య నమోస్తుతే. శంఖదేవతాభ్యో నమో. శంఖాన్ని ప్రార్థన చేసి అక్షంతలు వేసి నమస్కారం. దత్తం చ తథైవ తిష్టతే అని శాస్త్రంలో రాశారు. ఏదైతే మనం హోమాలు వేసేస్తామో, ఏదైతే మనం పూజకి ఇంకా తీసుకోండి. ఫస్ట్ నేను పండు అంటే ఇది మొత్తమే పెట్టేశాను, తర్వాత ఇది వచ్చింది. ఒక కాయిన్ అడిగాను, ఇంత కాయిన్ వచ్చింది. అంటే వృద్ధి అవ్వాలని. ఇది కూడా కొంచెం అన్నాను, ఆవిడ తెలియకుండా సంతోషమైంది నాకు. ఫస్ట్ పూజ సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ పూజ ఇదే. గోధుడి ముహూర్తానికి సులువైంది. అన్ని కూడా ఎక్కువ అవుతా ఉంది. మీ సంపత్తు, మీ సంతోషము అన్ని కూడా ఇలాగే వృద్ధి అవ్వాలని నేను కూడా ప్రార్థన చేసుకుంటా. ఇది కొంచెం ఇలా తీసుకుని ప్రోక్షణం చేయండి. ఇదే వర్షంలో ఒకసారి పూజ చేస్తాను. నేనైతే రోజుకి 2-3 పూజలు చేపిస్తుంటాను, అందుకే చెప్పాను. స్నానం సమర్పయామి, స్నానాంగ ఆచమనం సమర్పయామి. ఎవరైతే కట్టుకుంటారో అందరూ కూడా పసుపు కుంకుమ వేసేయండి. మీ ఇంటి వాళ్ళు మాత్రమే కట్టుకుంటారా? అందరూ కట్టుకుంటారా? తీసుకుని తమలపాకుల మీద పెడతా ఉండాలి. మేడం కొంచెం మీరు పసుపు పెట్టండి ఫస్ట్. తర్వాత కుంకుమ తీసుకోండి. మీరు మహేశ్వరాయ నమః లేకపోతే శివాయ నమః అని అన్నారు సార్. మీరు పైకి పెట్టుకోండి. ఆ తమలపాకులు నెల మీద పెట్టుకోండి. తీసుకొచ్చి ఏదైతే నైవేద్యాన్ని చేశారో ఎవరు కూడా తినలేరు కదా, ఇంకా తీసుకొచ్చాను. గజరిష్ఠేతరనిలయే తవ పాదో హృది కలయే, తవ పాదో హృది కలయే, రత్నరచిత బలజే జయ జయ సాగర జాతే కురు కరుణామయి భీతే జగదంబా విదయాతే జీవతి తవ పోతే. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఇందిరారమణ గోవింద గోవింద. తీసుకోండి అందరూ తీసుకోండి. లక్ష్మీ తల్లి వచ్చింది, ఈశ్వరుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. బ్రహ్ముడు వచ్చాడు, సరస్వతి తల్లి వచ్చింది, నారద గారు వచ్చారు. అందరూ పెద్దలందరూ కూడా మహాదేవుడికి దండం పెట్టి వెళ్తున్నారు అన్నమాట. కానీ ఎవరు కూడా పార్వతి తల్లికి నమస్కారం చేయట్లేదు. తనకి అనిపించిందంట, అందరూ నీకే నమస్కారం చేస్తున్నారు కదా, నాకెవరు నమస్కారం చేయట్లేదు కదా. అప్పుడు శివుడు అన్నాడంట, నాకైతే అంత శక్తి ఉంది, ఎవరైనా అడిగితే కూడా నేను ఇచ్చేస్తా, వాళ్ళు ఏమి అడిగితే కూడా ఇచ్చేస్తా, కాబట్టి నాకు నమస్కారం చేస్తున్నారు. చాలా దుఃఖమైందంట. నేను అంత పరిశ్రమం పెట్టి, అంత ఇది పెట్టి, శివుడే నాకు భర్తగా రావాలి అని తపస్య చేసి నేను పెళ్లి చేసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే అతనికి మాత్రమే అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు కదా, సరే ఏం చేయాలా అని అనుకుని భూలోకానికి వెళ్ళిపోయిందనమాట. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళిందంట. అతన్ని చూసింది, అడిగిందంట, మీరైతే చాలా జ్ఞానవంతులు, మీరు జ్ఞానం అంటే మీరంటే జ్ఞానం, అటువంటి వాళ్ళు మీరు, కాబట్టి నాకు ఒక వ్రతాన్ని ఉపదేశించాలి మీరు. అప్పుడు ఆయన చెప్పారంట, నేనైతే మనుష్య జన్మంలో పుట్టాను, నువ్వైతే దేవతవి, నీకు నాకేం చెప్పాలి. అప్పుడు చెప్పిందంట, పురాణంలో చూడండి, మీరు శాస్త్రంలో చూడండి అని అడిగినప్పుడు, భవిష్యోత్తర పురాణంలో ఒక వ్రతం ఉందమ్మా, నువ్వు చేస్తే మంచిది, నీకు కూడా ఏదైతే కోరుకుంటావో అది దొరుకుతుంది అని చెప్పారనమాట. సరే పార్వతి తల్లి అడిగింది, ఏది వ్రతం అని అడిగితే కేదారేశ్వర స్వామి వ్రతం. కేదారం అంటే పర్వతం అన్నమాట. ఆ పర్వతానికి అంటే హిమాలయంలో ఎంత చెల్లి ఉంటే కూడా భగవంతుడు ఆ చర్మాంబరధారి అయ్యి అక్కడ ఇది తపస్య చేస్తుంటాడు అనమాట. అప్పుడు మనం ఏమి అడిగితే కూడా అతను ఇచ్చేస్తాడు. కాబట్టి అంటే ఎంత పెద్ద కోరికైనా, అంటే పర్వతం ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద కోరికైనా మనం కోరుకుంటే భగవంతుడు ఇస్తాడు. కాబట్టి కేదారేశ్వర వ్రతం అని ఈ పూజకి, ఈ వ్రతానికి పేరు వచ్చింది. అందుకే నువ్వు కట్టుకోవాలా, దారానికి పూజ చేయాలి. 21 సంవత్సరాలు ఎవరైతే ఆ మనసులో ఇది అవ్వాలి అని సంకల్పం చేసుకుని పూజ చేస్తారో, ఆ పార్వతి తల్లి కూడా 21 సంవత్సరాలు పూజ చేసింది. తర్వాత భగవంతుడు వచ్చాడంట, ఏం కావాలి నీకు అని అడిగితే, నీ శరీరంలో అర్ధ భాగం నాకు కావాలని పార్వతి తల్లి చెప్పింది అనమాట.
ఒక క్షణం ఆలోచించకుండా భగవంతుడు అర్ధ శరీరం ఆవిడికి ఇచ్చేసాడనమాట. అప్పటి నుంచి భగవంతుడు అర్ధనారీశ్వరం అయిపోయాడు అని ఒక కథ. ఇంకొకటి పుణ్యవతి భాగ్యవతి కథ అన్నమాట. ఆ చిత్రాంగద అంటే ఆ పరశువుడికి చాలా పెద్ద భక్తుడు అన్నమాట. అతనికి అనిపించిందంట ఈ వ్రతాన్ని భూలోకంలో అందరికి కూడా చెప్పాలని అనుకుని ఉజ్జయినికి వచ్చాడంట. ఆ వైశ్యుడిని చూశాడనమాట. ఆ వైశ్యుడికి ఇద్దరు కూతురు, ఎవరైతే పుణ్యవతి భాగ్యవతి అని, ఇద్దరు కూడా చాలా దరిద్రంగా జీవనం చేస్తున్నారు. అప్పుడు అతను చెప్పాడంట, ఇలా వ్రతం ఉంది, వ్రతం చేస్తే మీరు ఏదైతే అనుకుంటారో అయిపోతుంది మీకు. సరే, ఇద్దరు కూడా సంకల్పం చేసుకున్నారు. ఉజ్జయిని రాష్ట్రంలో ఎవరైతే రాజు ఉన్నాడో అతనే నాకు భర్తగా రావాలి. సరే, పుణ్యవతి కూడా భాగ్యవతి కూడా అలాగే సంకల్పం చేసుకుంది. పక్క రాజ్యంలో ఎవరైతే రాజు ఉన్నాడో అతను నాకు భర్తగా రావాలి. సరే, ఇద్దరు కూడా 3 సంవత్సరాలు శ్రద్ధతో భక్తితో ఆ భగవంతుడిని పూజించారనమాట. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ రాజువే వచ్చి వీళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడంట. సరే, భాగ్యవతి భాగ్యవతి అక్కడే ఉండిపోయింది. ఆ పుణ్యవతి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చాలా గర్వంగా జీవనం నడుస్తా ఉందంట. అంటే నాదే, మొత్తం నాదే, ఈ రాజ్యం నాదే, ఈ ధనం నాదే, సంపత్తు నాదే అని ఎప్పుడు కూడా అహంకారం వచ్చేసింది అనమాట. తర్వాత పుణ్యవతి చెప్పిందంట, ప్రతి వర్షానికి ఒకసారి మనం ఈ పూజ చేయాలా అని పత్రం రాసిందనమాట. ఆ పత్రం చూసి పడేసిందంట. వ్రతం చేస్తే ఏమవుతుంది, నా భాగ్యం అలా ఉండేది కాబట్టి రాజు నా భర్త వాడు అయ్యాడని ఆ వ్రతం చేయలేదు. ఎప్పుడైతే వ్రతం చేయలేదో వేరే రాష్ట్రం వాళ్ళు ఆ రాజు మీద యుద్ధం ఘోషించారనమాట. యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా వీడు ఓడిపోయాడనమాట. చాలా దరిద్రంగా, అంటే ఎప్పుడు కూడా ఈ తర్వాత భాగ్యవతి కొడుకుని పంపించిందంట. పుణ్యవతి అని నా అక్కుంది అక్కడ, ఏదైనా సహాయం చేస్తుందా అడిగి వచ్చేయని. వెళ్ళాడు, అపహరించాడనమాట. సరే, ఇంకేం చేయాలి, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇచ్చింది, మళ్ళీ అలాగే జరిగింది. 3వసారి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగిందంట, మీ తల్లి పూజ చేస్తుందా, కేదారేశ్వర స్వామి వ్రతం చేసిందా అని అడిగితే లేదమ్మా చేయట్లేదని చెప్పానన్నమాట. తర్వాత ఆతల చేతులతో వాళ్ళ ఇంట్లో ఆ కేదారేశ్వర స్వామి వ్రతం చేపించారనమాట. ఎప్పుడైతే చేపించారో భగవంతుడికి చాలా సంతోషమయ్యి మళ్ళీ డబ్బు పంపించారు, తీసుకొస్తున్నాడు. అక్కడ దొంగలు వచ్చి క్షమాపణ అడిగారంట. తెలియకుండా మీ డబ్బుని మనం అపహరించాము, క్షమించండి అని. ఆ మొత్తం డబ్బును తీసుకెళ్లి తల్లికి ఇచ్చాడనమాట. తల్లికి ఆశ్చర్యమైపోయింది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా, ఇలా 3సారి నీ అక్క ఇచ్చింది, కానీ దొంగలు ఇలా చేశారు, తర్వాత పూజ చేసిన తర్వాత నాకు మంచిది జరిగింది అని చెప్పాడనమాట. అప్పుడే తను ఏదైతే తప్పు చేసిందో తనకి గుర్తు వచ్చిందనమాట. అప్పుడే సంకల్పం చేసిందంట, నేను నా భర్త ఇద్దరూ కూర్చుని ఇక్కడే ఆత్మలింగం చేసి, అంటే ఆ ఇసుకతో లింగం చేసి భగవంతుడిని పూజిస్తానని సంకల్పం చేసి పూజించిందనమాట. ఎప్పుడైతే పూజ జరిగిందో, ప్రసాదం తీసుకున్నారో సైనికులందరూ కూడా వచ్చేసారనమాట వెనక. స్వామి మనం వెళదాం, మనం యుద్ధం చేద్దామని చెప్పారన్నమాట. అందరితో యుద్ధం చేసి మళ్ళీ అతని రాష్ట్రం అతనికి దొరికిందనమాట. అందుకని ఎవరైతే శ్రద్ధతో భక్తితో పూజ చేస్తారో, ఎవరైతే శ్రద్ధతో భక్తితో కథ వింటారో, అలాగే ఎవరైతే 21 సంవత్సరాలు ఆ భగవంతుడిని శ్రద్ధతో భక్తితో పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా కేదారేశ్వర స్వామి మంచిది చేస్తాడని కథ సంపూర్ణమవుతుంది. అందరూ కూడా ఆ పువ్వు ఆ భగవంతుడి పాదాలకి వేసేసి ఏదైతే కోరికలు ఉన్నాయో భగవంతుడిని కోరుకుని 3 ప్రదక్షిణలు చేసి కింద వంగి సాష్టాంగ నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృత తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప చేస్తే 15 minutes అవుతుంది. నాకు ఇంకా 2 కూర్చొని వాళ్ళు కోరు కాబట్టి ఇది యాప్ నుంచి బుక్ చేస్తారు కదా, అలా పెట్టుకోండి.
ಸರಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.